ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని సిద్ధవటం రోడ్డులో ఉన్న శివాలయం గుడి వద్ద నుండి బైనపల్లి విద్యుత్ సబ్స్టేషన్ వరకు మెయిన్ రోడ్డుకు ఇరువైపులా బద్వేలు పట్టణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బద్వేలు పట్టణంలో 10,000 చెట్లు నాటుట లక్ష్యంగా 120 కానగ చెట్లను నాటే కార్యక్రమం ప్రారంభానికి బద్వేలు మున్సిపల్ కమిషనర్ వాకమల్లు నరసింహారెడ్డి, రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శేఖర్రావు, రిటైర్డ్ జోనల్ మలేరియా ఆఫీసర్ డాక్టర్ బి మునయ్య, రిటైర్డ్ డిప్యూటీ సివిల్ సర్జన్ మరియు ప్రభుత్వ పెన్షనర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ మీనాక్షి రెడ్డి, బద్వేల్ అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజగోపాల్ యాదవ్, బద్వేల్ పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్ష కార్యదర్శులు నానబాల వెంకటేశ్వర్లు, బద్వేల్ గురుమూర్తి గౌరవ అధ్యక్షులు కొండపల్లి చిన్న సుబ్బారావు, అసోసియేట్ అధ్యక్షులు పెద్దిరెడ్డి సంతీష్ రెడ్డి సహకారంతో సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించే కానుకగా చెట్లను నాటడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ చెట్లను నాటడం చాలా గొప్ప కార్యక్రమం. ప్రతి ఒక్కరూ చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడుతూ ప్రజలకు ఆక్సిజన్ను అందే విధంగా కృషి చేయాలని బద్వేలు పట్టణ అభివృద్ధి కమిటీ చేస్తున్న మహోన్నత కార్యక్రమానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అభివృద్ధి కమిటీ లీగల్ అడ్వైజర్ మురళి, మీడియా ఇన్ఛార్జ్ వెంకట సుబ్బయ్య, ఉపాధ్యక్షులు మారెళ్ల శ్రీనివాసులు, పి శ్రీనివాసులు రెడ్డి, ఎస్ఏ సత్తార్, రమణారెడ్డి, బద్వేలు పట్టణ ఆవాజ్ కమిటీ సభ్యులు, వికలాంగులు సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఇండ్ల ఒబులేసు, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. మరి వీళ్ళు 10,000 చెట్లు నాటుతామని చెప్తాను. 10,000 చెట్లు నిజంగా నాటితే అందరూ కూడా ఎవరింటి దగ్గర వాళ్ళు చెట్టును దత్తత తీసుకొని వాళ్ళు నీళ్లు పోసే కార్యక్రమం చేయాలా. మనం పబ్లిక్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఆ విధంగా ఏదైనా మిస్ అయితే మేము కూడా మున్సిపాలిటీ నుంచి మానిటరింగ్ చేస్తాం. మరి అందరి సహకారంతో ఊరంతా పర్యావరణం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. పర్యావరణాన్ని కాపాడడం ప్రతి వ్యక్తి బాధ్యత అన్నమాట. ఈ బాధ్యతలో భాగంగా ఈరోజు 10,000 మొక్కలు నాటాలని సంకల్పం చేస్తున్నారు. ఈ మొక్కలను నాటడమే కాకుండా వాటిని పరిరక్షించి పర్యావరణాన్ని కాపాడాలని అందరికీ విజ్ఞప్తి అండి. నా పేరు నానబాల వెంకటేశ్వర్లు, బద్వేల్ పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షుని. ఇక్కడ బద్వేల్ పట్టణానికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి గారు, ఆర్టీఓ గారు, డాక్టర్లు అందరూ కూడా మేధావులంతా వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు 10,000 మొక్కలు నాటే కార్యక్రమంలో ఈరోజు మొదలు పెట్టడము, మన సతీష్ అన్న ఆధ్వర్యంలో ఈ మొక్కలు నాటడము చాలా సంతోషకరము. మేము ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారు నరసింహారెడ్డి గారు మన ప్రాంతానికి చెందినవారు, వారికి మొట్టమొదటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన లోకల్ కాబట్టి బద్వేలు నియోజకవర్గంలో తలకాయ లాంటిది బద్వేల్ మున్సిపాలిటీ. ఈ బద్వేల్ మున్సిపాలిటీను గతంలో పరిపాలించినటువంటి మన చైర్మన్ అంతా కూడా బాగానే చేసినారనుకోవాలి. ఇప్పుడు మన ఇంకా బాగా చేయాలనే ఉద్దేశంతో ఈ చెట్లు నాటే కార్యక్రమం కానీ చిన్న రిక్వెస్ట్ నరసింహారెడ్డి గారికి, మన బద్వేల్ టౌన్లో మున్సిపాలిటీ అనేది దానికి సంబంధించిన ముఖ్యమైన పార్కు, పబ్లిక్ పార్కు కానీ ఇండోర్ స్టేడియం కానీ మన మౌలిక సదుపాయాలను కూడా సార్ ఆధ్వర్యంలో సార్ సహకారంతో డెవలప్ చేయాలని చెప్పేసి కోరుకున్నాము. మేము బద్వేలు టౌన్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ప్రజల కోసమే మేము వస్తాం సార్. మాకేమన్నా ఉంటే మీ వంతు సహాయ సహకారాలు అందజేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా డాక్టర్ మీనాక్షి రెడ్డి గారు, మరి బద్వేల్ పట్టణ అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి. నా పేరు గురుమూర్తి, రిటైర్డ్ హెల్త్ సూపర్వైజర్ని. కానుగ చెట్టు అనేది ఆయుర్వేదంలో ప్రధాన స్థానం ఏర్పడుతున్నటువంటిది. వేరు దగ్గర నుండి లాస్ట్కు ఆకు వరకు ప్రతి కాయ కూడా ఆయుర్వేదానికి ఉపయోగపడేటటువంటిది. ఊపిరితిత్తుల వ్యాధులను నయం చేసేటటువంటి గుణాలు కానుగ చెట్టులో ఉన్నాయి. అందుకే మదనపల్లిలో శానిటోరియంలో కానుగ చెట్టుతోనే టీబీ జబ్బులు బాగా అయ్యాయి. మరి అటువంటి చెట్లను మేము ఎంచుకొని ఈ యొక్క బద్వేలు పట్టణంలో ఆక్సిజన్ను ప్రజలందరికీ అందించేటటువంటి ఉద్దేశంతో 10,000 చెట్లను సతీష్ రెడ్డి గారు, మరి బద్వేలు పట్టణ అభివృద్ధి కమిటీ అసోసియేట్ అధ్యక్షుల వారి ఆధ్వర్యాన మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దయచేసి మున్సిపల్ కమిషనర్ గారికి మా విజ్ఞప్తి ఏమంటే ఈ చెట్ల కొద్దిగా నీళ్లు పోసేటటువంటి సహకారం అందించాలని. అదేవిధంగా ఇంకొక విషయం ఏమంటే బద్వేలు పట్టణంలో ఎక్కడ సమస్యలు ఉన్నా ప్రజలు రాకుండా మరి ఆ సమస్యలు మేము తెలుసుకొని ఒక గ్రూప్ను తయారు చేసినాము. దయచేసి ఆ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాము. మీరు పర్మిషన్ ఇవ్వవలసిందిగా. పోయినసారి 47 డిగ్రీలు 48 డిగ్రీలు వచ్చినాయి టెంపరేచరు. మనం పర్యావరణం కాపాడాలంటే చెట్టును కాపాడుకోవాలా. చెట్టును కాపాడుకోవాలంటే ఆ టెంపరేచరు 47, 48 కడప జిల్లాలో 49, 52 వరకు పోయే ఆస్కారాలు ఉన్నాయి. అందుకే ప్రతి ఒక్కరు చెట్టు నాటి ఆదర్శంగా బద్వేల్ పట్టణంలో
ప్రతి ఒక్కరికి మనము మంచి చేయాలనే కోరికతో నేను ఈ సంకల్పం చేసుకున్నాను. 10,000 చెట్లు నాటేదానికి ఫస్ట్ ఫేజ్లో 10,000లో 120 చెట్లు ఈరోజు ఫారెస్ట్ రేంజర్ సమక్షంలో, మున్సిపల్ కమిషనర్ గారి సమక్షంలో, ఆర్టీఓ గారి సమక్షంలో, ఆర్డీఓ గారు ఏదో జేసీ గారు వచ్చారని చెప్పి బిజీగా ఉన్నారు. సారు ఈవినింగ్ వస్తున్నారు. అలానే డిస్టిక్ మన బద్వేల్ మెజిస్ట్రేట్ గారు గాయత్రి మేడం కూడా వచ్చి చెట్లు నాటుతాను సతీష్ అని నాకు ప్రామిస్ చేశారు. ఆమె మేడం కూడా కడపకి వెళ్ళారు. ఆమె ఈవినింగ్ వస్తారు. ఆమె కూడా సంవత్సరం కూడా కొన్ని చెట్లు నాటి అందరూ బాగుండాలా, జగమంత కుటుంబం మనది అనేట్టు ప్రతి ఒక్కరికి మనము ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పరచాలి. కాబట్టి ఎందుకంటే చెట్టు ఉంటేనే దానికి నీడ కిందనే మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ అందరూ దాని కింద పెట్టుకుంటున్నారు. ఎందుకంటే చెట్టు పక్షులు అన్నీ ఆవాసం ఉంటున్నాయి. మనకు చెట్టు నాటే వాళ్ళు లేరు, చెట్టు నరికే వాళ్ళే ఎక్కువ. ఇప్పుడు చూసాం మన కేరళలో పరిస్థితి ఏమైంది, మొత్తం వయనాడులో మొత్తం అంత ల్యాండ్ స్లైడ్స్, ఎక్కువ చెట్లు అన్నీ నరుకుంటా ఇల్లు కట్టుకుంటా పోతున్నారు. పైకి కట్టుకుంటూ పోతుంటే అక్కడ పర్యావరణం అక్కడ దెబ్బతింటే అక్కడ సాయిల్ ఎరోషన్ వచ్చేసి లూజ్ అయిపోయి అక్కడ అంతా ఒకేసారి డిజాస్టర్గా పై నుంచి ఒక్క వాన పడంగానే నేచర్ డిస్టర్బ్ చేస్తే మనం కూడా నేచర్ను ఆటోమేటిక్ మనం డిస్టర్బ్ చేస్తాం. కాబట్టి ప్రకృతిని కాపాడండి. అందరికీ నా నమస్కారం. ఈరోజు బద్వేల్ పట్టణ సిద్ధవట రోడ్లో ఏర్పాటు చేసినటువంటి బద్వేల్ అభివృద్ధి కమిటీ వారు చెట్టు నాటడం యొక్క కార్యక్రమం పర్యావరణానికి చాలా అద్భుతమైనటువంటి ఆయుధం. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. ప్రకృతిని కాపాడినప్పుడే మానవుని యొక్క మనుగడ ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషి చెట్టు నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిందిగా ఈరోజు ఇంత మంచి కమిటీ వారు చేసిన కృషి చాలా అద్భుతం. ఇందులో వికలాంగులైన మా యొక్క సంఘం పాల్గొనడం చాలా మాకు అవకాశం ఇచ్చినందుకు పేరున నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంగ్లా ఓబ్లేస్ రాష్ట్ర